మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను. ఈరోజు సార్ డాక్టర్ నికోలస్ రాబోయే బిలియనర్ గురించి డిస్కస్ చేద్దాం. కొంచెంసేపు మాట్లాడుకుందాం. ఆయన ఏంటి, ఆయన క్వాలిఫికేషన్స్, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి డిస్కస్ చేద్దాం. అదేవిధంగా మన ఛానల్ ఇంకా కొత్తగా చూసిన వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి, అదేవిధంగా పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది. సరే, డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఒక విప్లవం, ఒక నాన్ కన్ఫార్మిస్ట్, ఒక మిగతా క్రిప్టోలన్నిటికీ ఇది డిఫరెంటు, కని విని ఎరగని రీతిలో ప్రపంచాన్ని శాసించే ఒక చరిత్ర అని చెప్పొచ్చు. బిట్ కాయిన్ కూడా, ఇథీరియం కూడా లేని సత్తా ఇది తిరిగి రాస్తుందని గట్టిగా నమ్ముతున్నాం. ఆ విధంగా ఎకోసిస్టమ్ కూడా చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది. అదేవిధంగా మనం దానికోసం కష్టపడుతున్నాం. ప్రతి ఒక్కరూ 14th కోసం అయితే ఎదురు చూస్తున్నాం. ఈ నెల 14th కోసం ఎప్పుడెప్పుడు ఏం న్యూస్ వస్తుందా అని చెప్పేసి. ఈ నెల 14th మార్చ్ 2025కి 6 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటుంది. మార్చ్ 14th 2019లో స్టార్ట్ అయిన ఈ కాయిన్ గంటకి 6.5 కాయిన్లు స్టార్ట్ అయిన ఈ కాయిన్ ఇప్పటికీ 0.0027కి పడిపోయింది. అంటే ఎంత తక్కువ చూడండి. అయితే సార్ గురించి డిస్కస్ చేద్దాం. సారు డాక్టర్ నికోలస్ కొకాలిస్. ఈ పేరులోనే ఒక వైబ్రేషన్స్, ఒక పాజిటివ్గా చలనం అన్నది అయితే కనిపిస్తూ ఉంది. డాక్టర్ నికోలస్ కొకాలిస్ కాబోయే వరల్డ్ న్యూ బిలియనర్ అని చెప్పేసి చూసారా, రాసి పెట్టారు. దిస్ ఈజ్ ద బయోగ్రఫీ. ఫుల్ నేమ్ అయితే నికోలస్ కొకాలిస్, బార్న్ గ్రీస్, ఇయర్ ఆఫ్ బర్త్ 1978. ఫ్యామిలీ, సార్కి ఒక భార్య, ఒక కొడుకు ఉన్నారు. అదనమాట. ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో పోస్ట్ డాక్టరల్ పీడిఎఫ్ చేశారు. అదేవిధంగా యూఎస్ఏ నుండి అదే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి పిహెచ్డి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో కంప్లీట్ చేసుకొని పీడిఎఫ్ అయితే చేశారు. తర్వాత మాస్టర్ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్స్ ఎంఎంఎస్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ యూఎస్ఏ, మాస్టర్ ఆఫ్ సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ టొరంటో ఎంఎస్ అయితే కెనడాలో చేశారు. తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ యూనివర్సిటీ ఆఫ్ గ్రీస్లో చేశారు. ఈ విధమైన క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. బీఎస్సీ, ఎంఎంఎస్, పిహెచ్డి అండ్ పీడిఎఫ్ ఈయన క్వాలిఫికేషన్స్. అదేవిధంగా వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ అయితే సారు చూసుకుంటా ఉన్నారు. తర్వాత స్టార్టెక్స్ అనే ఎక్స్చేంజ్కి, సంస్థకి ఆ టెక్నాలజీకి డైరెక్టర్ అన్నమాట సారు. అదేవిధంగా ఇప్పుడు అవి ఆల్రెడీ సక్సెస్ అయ్యి రన్నింగ్లో ఉన్నాయి. ఇప్పుడు థర్డ్ డివిజన్ ఏంటండి, పై నెట్వర్క్ టెక్నాలజీ. ఇది ప్రపంచాన్ని శాసించే ఒక రకమైన టెక్నాలజీ. గూడ్స్ అండ్ సర్వీసెస్లో డిఫరెంట్గా ఎక్కడ కని వినే ఎరగని ఇప్పుడు వరకు చరిత్రలోని కొత్త విధానం స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. స్టార్ట్ అయ్యింది, ఎక్స్ప్లోర్ అవ్వలేదు, ఎక్కువగా వెళ్తుంది. అలా కొంచెం ఒకే రోజు అవ్వం కదా. పుట్టంగానే పంతులు ఎవరు కూడా, అది పుట్టంగానే సైంటిస్టులు ఎవరు, పంతులు ఎవరు, ఈ చరిత్రలు రాయరు. సో ఈ చూడండి, ఈ రికార్డింగ్ చేస్తుండగా వీడియోలోని లోనుడు ఎవడో ఫోన్ చేస్తాడు. సో అదనమాట. అయితే సార్ ఆల్రెడీ ఈ స్టార్టెక్స్లోనే ఆల్రెడీ ఆన్లైన్ గేమ్స్ కోసం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. తర్వాత స్మార్ట్ కాంట్రాక్ట్స్ మీద ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. దాని మీద సార్ క్లాసెస్ కూడా చెప్తారు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో. బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఈ స్మార్ట్ కాంట్రాక్ట్స్ మీద ఎలా వర్కౌట్ అవుతాయి, డెఫీ స్మార్ట్ కాంట్రాక్ట్స్, ఈ క్రిప్టోలో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద క్రిప్టోగ్రాఫ్లు ఇవన్నీ కూడా సార్ టీచింగ్ చేయడం జరుగుతుంది. తర్వాత అయితే ఈథీరియం ఫౌండర్ అయినటువంటి విటాలిక్ బుటెరిన్ కూడా సార్ యొక్క స్టూడెంట్ అని ఎలా చెప్తామనంటే, ఈ స్మార్ట్ కాంట్రాక్ట్స్, ఈ క్రిప్టోగ్రాఫ్, బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద సార్ దగ్గర క్లాసెస్ నేర్చుకోవడానికి వెళ్ళేవారు అనమాట. ఈ వరల్డ్ సెకండ్ ప్లేస్లో ఉన్న ఈథీరియం కాయిన్ ఫౌండరు సార్ దగ్గర కూడా నేర్చుకునేవారు. సో చూడండి, అంత గొప్ప విషయం అనమాట. తర్వాత స్టార్టెక్స్ ప్రాజెక్టులు అయితే సారు
టెక్నికల్ అసిస్టెంట్స్గా 1300 స్టార్టప్స్కి ఆయన టెక్నికల్ గైడ్ అనమాట సారు. అదేవిధంగా డజన్ల సైంటిఫిక్ రిపోర్ట్లు కూడా పబ్లిష్ చేశారు ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో, ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి కానీ ఇవంతా కూడా. సో ఈ విధమైన అవుట్పుట్ మనం సార్ దగ్గర నుంచి మనము చూస్తూ ఉన్నాం. తర్వాత చూడండి, చాలామంది పై నెట్వర్క్లో వచ్చే యాడ్ల ద్వారా వీళ్ళు బతుకుతున్నారు అని చెప్పేసి అంటున్నారు. బాబు, అలాంటి నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా సార్ ఒక గంట సేపు క్లాస్ చెప్తే కోట్లు వస్తాయి. అది ఆయన పవరు, ఆయన అంత ఎక్స్పర్ట్ అనమాట. ఇప్పుడు రాబోయే కాలం అంతా కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్రిప్టో గురించి ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. తర్వాత యూనివర్సిటీలు ఐఐటి మద్రాస్ కానీ, తర్వాత అక్కడ మనకి ఖరగ్పూర్లో కూడా మనకి ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేశారు. ఆల్రెడీ వీటి గురించి, బ్లాక్ చైన్ గురించి కోర్సులు పెద్ద ఇన్స్టిట్యూట్లోనే ఇంట్రొడ్యూస్ చేశారు. కాకపోతే మనం తెలుసుకోక ఇంకా వెనకబడి ఉన్నాం అనమాట. ఎందుకంటే మనం 4 గోడల మధ్య ఉంటాం కదా, మనకు తెలిసిందే నూతిలో కప్పు ఉన్నట్టు మనకి ఇదే ప్రపంచం అన్నట్లు మన ఊర్లోనే మన 4 గోడల మధ్య మనం ఉంటే మనకేం తెలదో. నెగిటివ్స్ గురించి మాట్లాడుతున్నాను. కొద్దిగా బయట ప్రపంచం చూస్తూ ఉంటే మనకు అప్డేట్లు తెలుస్తూ ఉంటాయి. ఈ విధంగా నాకు తెలియకపోయినా కూడా మీరు కామెంట్ చేసి కొద్దిగా అప్డేట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంటే అప్డేట్ చేద్దాం, నలుగురికి తెలియజేద్దాం. ఆ విధంగా ఆలోచించండి. నా వల్ల మీకేం బెనిఫిట్, మీ వల్ల నాకేం బెనిఫిట్, ఇదే ఆలోచించాలి. కానీ ఎంతసేపు అమ్మ బాబులు సంపాదించింది కదా అని చెప్పేసి ఎవడు దొరుకుతాడా నేర్చుకుందామా, లేదంటే నెగిటివ్ ఆలోచన చేద్దాం, ఇదే ఆలోచనలో ఉన్నారు. అంత టైం ఉందన్నమాట వాళ్ళకి. మనకు అంత టైం లేదు. మనము ఎదగాలి, మనం బాగుండాలి, ఒక 100 మందిని బాగు చేయాలి మన ద్వారా. అది మన టార్గెట్. సో ఈరోజు అప్డేట్స్ ఇవన్నమాట సార్ గురించి. అయితే ప్రతి ఒక్కరు కూడా ఇంకా పై మైనింగ్ ఇంకా చేసుకోకపోతే గ్రూపులు నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. అందులో ప్రతి వీడియోలో కూడా ఉంటుంది. సిద్రా గురించి కానీ పై నెట్వర్క్ గురించి కూడా లింక్స్ అనేవి ఉంటాయి, అక్కడ చేసుకోండి. అలాగే బాండెక్స్ కూడా చేసుకోండి, రీసెంట్ చేసుకోండి, రోజు ఫ్రీనే కదా. సారీ, కాల్ వచ్చింది, డిస్టర్బ్ అయిపోయింది, సారీ అండి. బాండెక్స్, పై నెట్వర్క్, సిద్రా నెట్వర్క్ అన్నీ కూడా గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు మైనింగ్ చేసుకోండి. అదేవిధంగా మీ పాస్ ప్రైజులు, మీ పాస్వర్డ్లు, పై నెట్వర్క్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. మెయిల్లోనో లేదంటే ఇంకోటి మొబైల్లోనే ఎక్కడో కూడా దాచిపెట్టుకోవద్దు, తీసేయండి. దానివల్ల పోతే కూడా ఎవరు బాధ్యులు కాదు. మొన్న ఒకరైతే నాతో గొడవ పెట్టుకున్నారు. నేను వాళ్ళ అకౌంట్ సెట్ చేయడం వల్ల నేను వాళ్ళ కాయిన్లు మైగ్రేట్ అవ్వకపోతే ఎందుకు అవ్వలేదని నాతో గొడవ పెట్టుకుంటున్నాడు. నేను ఒకటే అన్నాను, నాకు ఆయన ఫోన్ చేసి చెప్పలేదు సారు, నాయి కూడా మైగ్రేట్ అవ్వలేదు, 200 కాయిన్లు అయినాయి మైగ్రేట్, మరి నేను ఎవడో చెప్పుకోవాలని చెప్పేశాను. అయినా ఆడ అర్థం అవ్వదు కాబట్టి, గుడ్డిగా మూర్ఖుడు కాబట్టి వాదిస్తూ ఉన్నాడు. ఆ వీడియో చూస్తే ఆయనకు అర్థమవుతుంది. ఎవరో తెలిసిన వ్యక్తి ద్వారా అతనికి నేను సపోర్ట్ చేద్దాం కదని, నా రెఫరలో కాదు, లేదంటే ఆయన నేను ఏదో విధంగా హెల్ప్ చేద్దాం, కాయిన్లు ఉన్నాయి కదా పోగొట్టుకోవడానికి ఎవరికి హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి నేను అతను గైడ్ చేస్తూ ఉంటే నాకు తిరిగి అన్న మాట అదనమాట. నేను బ్లేమ్ అయ్యాను అనమాట. ఉపకారానికి వెళ్తే అపకారం ఇదైంది అంటాం కదా, అలాంటిది అనమాట. సో అదనమాట. ప్రతి ఒక్కరు కూడా అవకాశం చక్కగా ఉపయోగించుకోండి, మైనింగ్ చేసుకోండి. కనీసం ఇప్పుడు మైనింగ్ చేసుకున్నా కూడా 10 కాయిన్లు 20 కాయిన్లు కూడా వస్తాయి. దానికోసం మీరు ప్రయత్నం అయితే చేయండి. అశ్రద్ధ చేయొద్దు, జాగ్రత్తగా మీ అకౌంట్లు జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. ఎవరు అమ్ముకోవద్దు కాయిన్లు దయచేసి. మీ విలువైన మైనింగ్ చేసుకున్న కాయిన్లు అందరూ జాగ్రత్తగా దాచిపెట్టుకోండి. అది ఒక మనకు అసెట్, ప్రాపర్టీస్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకా మన ఛానల్ దయచేసి నేను ఈ నెల 14 కల్లా నేను కనీసం ఒక 10,000 మంది కుటుంబమైన అవ్వాలని, ఒక 10,000 కుటుంబం అన్న అవ్వాలని చెప్పేసి నేను టార్గెట్ పెట్టుకున్నాను. కానీ మీరు కూడా అంతా కూడా మీరు నాకు సహకరించి సపోర్ట్ చేయాల్సిందిగా, ప్రతి ఒక్కరు ఒక 50 నుంచి 100 మందిని సబ్స్క్రైబ్ చేయించి సపోర్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా రేపాకుల కొండలు అన్న, మీకు చాలా కృతజ్ఞతలు. మీరు చాలా అదే పనిగా పెట్టుకొని వెళ్ళినట్టుగా మీరు నాకు హెల్ప్ చేసి సబ్స్క్రైబ్ చేపిస్తున్నారు. ప్రత్యేకమైన కృతజ్ఞతలు మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.